నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం నగరంలో విమానానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఫస్ట్ ఫ్లైట్ బర్త్డే సెలబ్రేషన్ను ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి హాజరయ్యారు. తొలుత రైట్ బ్రదర్స్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఫస్ట్ ఫ్లైట్ బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ 1903 డిసెంబర్ 17వ తేదీన రైట్ బ్రదర్స్ తొలి విమానాన్ని కనుగొన్నారని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో లేని విమానయానం నేడు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషమన్నారు. గత కొన్నేళ్లుగా నటుకుల మోహన్ శ్రీకాకుళంలో ఫస్ట్ ఫ్లైట్ బర్త్డే సెలబ్రేషన్ నిర్వహిస్తూ రావడం అభినందనీయమని తెలిపారు. 8 years నేను ఎయిర్పోర్ట్ ఇట్లా జాయిన్ అయ్యి సో ఈ ఫస్ట్ ఫ్లైట్ అనేది రైట్ బ్రదర్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఇంతవరకు ఎవరు అనలేదు, వినలేదు, నేను ఎవరు మాట్లాడలేదు కూడాను. ఫస్ట్ టైం నటుకుల మోహన్ గారు చెప్పారు నాకు ఈ విధంగా ఫస్ట్ ఫ్లైట్ అంటే ఈ విధంగా రైట్ బ్రదర్స్ బర్త్డే చేస్తారని, ఆయన ప్రతి సంవత్సరం చేస్తారని చెప్పారు. సో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అందుకని ఇక ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇంత దూరం నేను రావడం జరిగింది. ఈ శ్రీకాకుళాన్ని సిటీని దర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి రైట్ బ్రదర్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. సో 1903లో రైట్ బ్రదర్స్ వాళ్ళు ఫస్ట్ టైం విమానాన్ని ఎగరేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మన పౌర విమాన శాఖ రకరకాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ రోజుల్లో మన పెద్దలు చెప్పినట్టుగా ఎవరైనా ఫ్లైట్ ఎక్కే విధంగా డెవలప్ అయింది. ఇప్పుడు చాలా చౌకగా చాలా అందుబాటులో అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. సో శ్రీకాకుళం అక్కడికి ఇంకా అందుబాటులో ఉండబోతుంది. వాళ్ళకి చాలా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి భోగాపురం ఎయిర్పోర్ట్లో. సో సైడ్ ఇండస్ట్రీ మీన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు బాగా మంచి అవకాశాలు తెచ్చుకొని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవడానికి తోడ్పడుతుంది. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన మోహన్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే సామాన్యుడు కూడా విమానయానం చేయొచ్చని నిరూపించిన వ్యక్తులు రైట్ సోదరులు. వారు కనుగొన్న ఈ విమానం నేటికి 120 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంలో ఎంతో దూరం నుండి వచ్చి విశాఖపట్నం నుండి వచ్చిన రాజారెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తిగా నేనైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాంటి వ్యక్తులు మన శ్రీకాకుళం రావడం, మనందరినీ ఇన్స్పైర్ చేయడం కూడా చాలా గొప్పతనం. వారందరికీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.